ఓట్లు ఒక తీరైతే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ పార్టీ బీసీలకు ఇంతవరకు ఈ చేవెళ్ల పార్లమెంట్ ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడు ఒక్క వర్గానికే తప్ప మిగతా వర్గాలకు అవకాశం ఇవ్వలే. మొట్టమొదటిసారిగా గౌరవనీయులు కేసీఆర్ గారు రైతు బంధు అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, కౌన్సిలర్లకు, వేదిక ముందు ఉన్నటువంటి అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనము ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల మోసపోయినాం. మనము కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి మనం మోసపోయినాం. ఆ రోజు మనకేమన్నానంటే ఆడపిల్లలకు 2500 ఇస్తాం నెలకు, కళ్యాణ లక్ష్మి ఇచ్చి 1 తులం బంగారం ఇస్తామని ఇస్తాడేమో వాడు అని అనుకున్నాం. రైతు బంధు ఇస్తాడు డిసెంబర్ 9 తారీఖు ఇస్తాడేమో అనుకున్నాం. ఇస్తాడే అనుకొని మనం అందరం మోసపోయినాం. కాబట్టి ఈ రోజు వాళ్ళు వస్తే మన ఇంటికి వస్తే మాకు రైతు బంధు ఏది, రైతు బంధు ఇస్తాము పెంచలేవు, రుణమాఫీ ఏది, మాకు 2500 ఇస్తాము. ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు అందరూ ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. ఎందుకంటే మనం మోసపూరితమైన వాగ్దానాలు 6 గ్యారెంటీలని ఏదో ఒకటి బస్సు, ఆర్టీసీ బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చి మిగతా ఇవ్వకుండా పోయాడు. ఈ రోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళని లేనందువల్ల వాళ్ళు ఈరోజు దేవుళ్ళ మీద ఒట్టు, అది ఒట్టు, ఇది ఒట్టు, మేము ఆగస్టు 15 తారీఖు ఇస్తామని చెప్తారు. ఈ రోజు ఆగస్టు 15 తారీఖు లోపల అన్ని ఎలక్షన్లు అయిపోతాయి. అప్పుడు వాళ్ళు మనం ఏం చేసేది లేదు, చేయమని చెప్పి ఆ టైం చెప్పి. కాబట్టి మనందరము ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే మాకు 2500 ఇస్తాము, ప్రతి మహిళకు ఏమైందని అడగాలి. మన ఇన్వర్టర్ కానీ జనరేటర్ కానీ పడవలసి వస్తుంది. కాబట్టి మనందరం ఆలోచన చేయాలి. మనందరము మన బడుగు బలహీన వర్గాల ఆశ మన అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారికి కారు గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ జై టిఆర్ఎస్, జై కారు గుర్తుకే అన్న రెండు చేతులు లేకుండే కారు గుర్తుకే, కారు గుర్తుకే. అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు లేని గత 15 సంవత్సరాల నుంచి లేనటువంటి ఒక అవకాశం ఈరోజు జరిగినప్పుడు అనేక మంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కావాలంటే అక్క సబితా ఇంద్రారెడ్డి గారు ఒక రెడ్డి సోదరుడికో రెడ్డి బిడ్డికో ఇప్పించుకునే అవకాశం ఉండే. కానీ ఆమె చెప్పినటువంటి మాట, అన్నా మా చేవెళ్ల నియోజకవర్గంలో 18,80,000 ఓట్లున్నాయి బీసీలై, ప్రతిసారి రెడ్డిలే ఎంపీలుగా పోతున్నారు. ఈసారి అవకాశం ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డకిస్తే మేము గెలిపించుకొచ్చి చూపిస్తామని చెప్పి తను ఛాలెంజ్ చేసి కేసీఆర్ తోటి కొట్లాడి టికెట్ ఇప్పించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు. మిత్రులారా, కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా చిన్ననాడు తన తల్లిదండ్రులు పోలియో డ్రాప్స్ వేయించినటువంటి కారణాన తన చెయ్యి కాలు బలహీనంగా ఉన్నప్పటికీ ఆయన గుండె ఎప్పుడు బలహీనంగా లేదు. కూడా పోలియో డ్రాప్స్ లేకుండా పిల్లలకు ఇబ్బంది రావద్దని తన సంపాదనలో కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలియో మందులు కొని పంపిస్తున్నటువంటి ఘటన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూటీగా జరుగుతా ఉంది. కన్న తల్లిదండ్రులే పోలియో డ్రాప్ చేయించడానికి వెనుక ముందు సమయం లేదంటారు. కానీ కాసాని జ్ఞానేశ్వర్ గారు హాస్పిటల్లో ఎంతమంది ఎక్కడ పుట్టారు వారి అడ్రస్లు కనుక్కొని అక్కడ నర్సులను, స్టాఫ్లను పోలియో డ్రాప్స్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించి మరి పోలియో డ్రాప్ వేపిస్తున్నటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఈరోజు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మంచుకో చెడుకో ఇంకా మంచి పరిపాలన అందిస్తారని నమ్మకంతో, ఇంకా మెరుగైన పథకాలు వస్తాయని ఒక ఆశతో మొన్న కొన్ని పొరపాట్లు జరిగాయి, ప్రభుత్వము పోవడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చింది, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న బిడ్డలు ఎన్ని బాధలు పడ్డారు, ఆ బాధలను తీర్చడానికి పైనున్నటువంటి ఉద్యమ నాయకత్వం చేసిందేమిటి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా. కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం లేదు.
ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రైతన్నా భూమి కొనవాలంటే సర్వే చేసేట ఆయన ఆంధ్రోడు ఉండే, ఆయన సరిగ్గా కొలుస్తలేడని చెప్పి ఆర్టీఓ ఆఫీస్ పోదామంటే ఆర్టీఓ ఆఫీస్ కాడ కడప కాడని ఆంధ్ర ఆయన ఉండే. వీళ్ళన్నీ కింది నుంచి మీ దాకా ఎక్కడ చూసినా కూడా ఆంధ్ర సోదరుల పరిపాలన జరుగుతున్నటువంటి రోజులు అవి. అప్పుడు కేసీఆర్ గారు ఏది ఏమైనా సరే ఈ ఆంధ్రుల పరిపాలనలో వీళ్ళ చేతుల నుంచి ఇంకా బయటపడాలని చెప్పి ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి సంగతి. ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలను ఒక పాకిస్తాన్ బార్డర్ మీద కొడుతుంటే కూడా ఏ పిల్లగాడు వెనుకకు తగ్గలేదు. ఒక పక్కన ఉద్యమం జరుగుతుంటే ఇంకో పక్కన విలేకరుల బండు తగలబెట్టారు. మీరు ఉద్యమ నాయకుల ఫోటోలు తీస్తున్నారని చెప్పి పోలీసులు జర్నలిస్టుల స్కూటర్లు తగలబెట్టినా కూడా స్కూటర్ పోతే ఇంకోటి కొట్టుమన్నా ఈ టైం పోతే ఉద్యమ ఫోటోలు దొరికాయి మాకని చెప్పి జర్నలిస్టులు ఆ విధంగా ఫోటోలు తీసుకోవడం జరిగింది. మాకన్నా ముందు వరుసలో మాకన్నా ముందు తన్నులు తినడం జరిగింది. ఇంతమంది చేసినా కూడా తెలంగాణ రాకపోయినప్పుడు కేసీఆర్ గారు ఏది ఏమైనా సరే ఇక లాభం లేదు, మనం ఆఖరి పోరాటం కొనసాగిద్దామని 2 రోజుల చర్చల తర్వాత తను నిరాహార దీక్ష చేస్తానని శపథం ప్రారంభించడంగా జరిగినటువంటి సంఘటన మిత్రులారా, వెంటనే ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మం నుంచి నీమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అసలే పక్క మనిషి, ఆ ఉన్నటువంటి తోలు కూడా బొక్కల కట్టుకపోయింది. అసలు ఆయన ఎంతో మంది అనేక మంది, మీకు ఆశ్చర్యమైంది. ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఆనాటి హోమ్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఉద్యమ కాలంలో అక్క సబితా ఇంద్రారెడ్డి గారు మాకు ఫోన్ చేసి, మన తెలంగాణ గడ్డకు కావాలంటే మరో ఉద్యమం చేసుకోవచ్చు, మరో తెలంగాణ తెచ్చుకోవచ్చు, కేసీఆర్ ను బతికించుకోండి, నిరాహార దీక్ష వద్దని చెప్పండి, మారమని చెప్పండి అని చెప్పి మాకు ఫోన్ చేసింది. అప్పుడు నేను వెళ్ళి ఆయన 2 కాళ్ళు పట్టుకున్నాను. దయచేసి నిరాహార దీక్ష ఆపండి సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని చంపేటట్టున్నది, దయచేసి ఆపండి అంటే ఆయన అన్నాడు, అన్నా సాగుకు సిద్ధమయ్యే నిరాహార దీక్ష చేసిన మీరు దయచేసి. కేటీఆర్ ఈ రోజు గుండె ధైర్యంగా కనబడుతున్నాడు. ఆనాడు పక్క రూమ్లో ఏడుస్తూ తల్లి కూతుళ్ళు అందరూ ఏడుస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం అనేక మంది మహిళలు ఏడుస్తున్నారు ఆయన చూసి. ఆ సంఘటన తర్వాత కేసీఆర్ ను చంపుతారేమో అని శ్రీకాంతాచారి ఒక విద్యార్థి నాయకుడు పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్ చౌరస్తాలో చనిపోయాడు. ఆ విద్యార్థి నాయకుడు చనిపోవడానికి కారణం ఏంటి? ఇక కేసీఆర్ చనిపోతే తెలంగాణ రాదు, ఏమైనా సరే నేనే ముందు చేస్తానని పెట్రోల్ పోసుకొని చెట్టంత కొడుకు కాలిపోతూ కూడా జై తెలంగాణ అన్నాడే గాని అమ్మ అన్లే అయ్యా అన్లే ఎవరిని యాద్ చేయలే. ఒక్క జై తెలంగాణ అనే ఉద్యమాన్ని నడిపించారు. మన పక్కనే మొయినాబాద్ లో ఉన్నటువంటి యాదారెడ్డి అన్న ఈడ దస్తా తెలంగాణ రాదు, నేను ఢిల్లీలో దస్తా అని ఎవరికి చెప్పకుండా పోయి చెట్టు కూరేసుకుని కడుపులో ఉన్నటువంటి పిల్ల కూడా ఆరోగ్యంగా పెరగాలని చెప్పి తల్లికి మంచి మందులతో పాటు ఆ న్యూట్రిషన్ కిట్ అనేటటువంటిది ఇచ్చిండ్రు. మీకు అందరికీ తెలుసా లేదా? ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ వస్తాయి. కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి పథకాలు ఎక్కడ పోవు అనుకున్నారు. అట్లాగే మన వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడి చెప్పి, మీరు ఎప్పుడన్నా గతంలో బయటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకున్నారే తప్ప ఇంట్లో దగ్గర నల్లాలు ఉండేనా లేదా అనేది కూడా మాట్లాడింది. మనం చూస్తుంటే కొన్ని గ్రామాలలో షెర్మెల కాడికి వెళ్ళి బిందెలు పెట్టి బిందె మీద బట్ట పెట్టి నీళ్లు ఉడవసుకొచ్చుకొని తాగినటువంటి సందర్భాలు చూసినాం. బావులు ఇట్లా ఉన్న చోట్ల అయితే ఆ బావి చుట్టూ మొత్తం బొక్కెళ్ళే వేసేది. బొక్కెళ్ళు వేసి గుర్తులాగా పెట్టి ఊరిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేది. అవన్నీ కూడా తప్పించిండ్రు. మన ఇంట్లో కాడికి నల్ల నీళ్ళు వచ్చినాయి రాలేవో చెప్పండి అమ్మ. మనమేమనుకున్నారు మొన్న ఎలక్షన్లలో అంటే నీళ్ళు వచ్చేది వస్తాయి, పెళ్ళి అయితే పైసలు వచ్చేది వస్తుంది, గర్భవతి ఉన్నప్పుడు వచ్చే గిఫ్ట్ వచ్చేది వస్తుంది, లావోడి పైసలు వస్తాయి, కరెంట్ వస్తాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు మీదికెళ్ళి ఇంకెక్కువ చెప్తున్నారు కదా, అవి కూడా వస్తాయి అనుకున్నారు. మరి అవి కూడా వచ్చినాయి అంటే మా అన్నలు ఇక్కడ వ్యవసాయం చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే లావోడి పైసలు మాకు 10,000 వస్తున్నాయి కదా ఎకరానికి, 15,000 అంటున్నారు కదా, కేసీఆర్ గారు ఇచ్చేది అయితే ఎక్కడ ఓమిక మీదికెళ్ళి ఎక్కువ వస్తాయి అనుకున్నారు. ఎవరికైనా 15,000 పడ్డాయి ఆ ఎకరానికి?
మరి గతంలో ఏం చెప్పిందో తెలుసు మనకు. డిసెంబర్ 9 తారీఖు అన్నారు, మధ్యలో డేట్ను మార్చుకుంటా పోతున్నారు. మరి ఆ డేట్ కూడా ఎందుకు పెట్టిండ్రు అంటే ఆ డేట్ కల్లా అన్ని ఎలక్షన్లు అయిపోతాయి. మా అక్కలతోటి మా చెల్లెళ్ళతోటి పని ఉండదు, మా అన్నలతోటి మా తమ్ముళ్ళతోటి పని ఉండదు, ఓట్లు అడిగేటటువంటి అవసరం ఉండదు. ఎంపీ ఎలక్షన్లు అయిపోతాయి, సర్పంచ్లు అయిపోతాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నీ అయిపోతాయి. ఎవడన్నా మనల్ని కానన్నా కాస్తాడా, దేకనన్నా దేకుతారా, మన విక్కు చూడనన్నా చూస్తారా, మళ్ళా వచ్చుడు కూడా రా. అందుకే మీరందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డిసెంబర్ 9 అన్నారు. ఇప్పుడు ఈ మిగిలిన ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 15 ఆగస్టు అంటున్నారు. ఆ రుణమాఫీ అయ్యేటటువంటి అవకాశమే లేదు. చదువుకున్నటువంటి మేధావులందరికీ తెలుసు ఈ రాష్ట్ర బడ్జెట్ దానికి సరిపోదు అనేటటువంటి విషయం. ఇక ఇంకొక విషయం చెప్పి నేను ముగించేసేస్తా. నేను నిన్న మొన్న కూడా చెప్పిన, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తా ఉన్నాను. మనము 50 ఏళ్ల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. 50 ఏళ్ల నుంచి కొట్లాడి వికారాబాద్ జిల్లా కావాలని చెప్పి ఎన్ని ఉద్యమాలు చేసినామో, ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర ధర్నాలు చేసినామో మన అందరికీ కూడా తెలుసు. అంతకుముందు కలెక్టర్ ఆఫీస్లో చిన్న పని ఉన్నదంటే ఆ పని గురించి పొద్దున లేచి బండి మాట్లాడుకొని లీడర్ను పట్టుకొని డీజిల్ పోపించుకొని లకడికా పూల్ దాకా పోతే కలెక్టర్ దొరుకుతుండే, లేకుంటే దొరకకుండే. కానీ కేసీఆర్ గారు పుణ్యమా అని చెప్పి జిల్లాను తీసుకొచ్చి వికారాబాద్లో జిల్లా ఆఫీసు పెడితే మనకు ఏం చిన్న పని ఉన్నా కానీ, ఓ వ్యవసాయానికి సంబంధించిన పాస్బుక్ పని ఉన్నా, ఏం పని ఉన్నా కానీ మనం వికారాబాద్లో కలెక్టర్ ఏ టైంలో ఉంటే ఆ టైం పోయి చేపించుకొని వస్తుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే జిల్లాలు సగానికి సగం తగ్గించేస్తారంట. ఆ సగానికి తగ్గించే జిల్లాలలో మన వికారాబాద్ జిల్లా కూడా ఉన్నదంట. మరి 50 ఏళ్ళు కొట్లాడి తీసుకొచ్చినటువంటి జిల్లాను మనం వదులుకుందామా? వికారాబాద్ జిల్లా పోతే పోని అనుకునేటువంటి అంతా కూడా వేరే పార్టీకి ఓటేయాలి. వికారాబాద్ జిల్లా ఇక్కడనే ఉండాలా అనుకునేటోళ్ళు అందరు చేతులు లేపాలి. ఒకసారి వికారాబాద్ జిల్లా ఈయన్నే ఉండేటోళ్ళు కూడా చేతులు లేపాలా. వీళ్ళందరూ కూడా మన పార్టీకి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలా, 50 ఏళ్ల నుంచి వికారాబాద్ జిల్లా కావాలని చెప్పి కొట్లాడి తీసుకొచ్చుకున్నాము. ఒకవేళ ఈ జిల్లాని ఇట్లంగా తరలించేస్తే తెలంగాణ ఉద్యమము మళ్ళీ ఇంకొకటి తయారైతే వికారాబాద్ లో కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. జిల్లాను అంతా ఈజీగా వదలం. ఇంకా రిజర్వేషన్ల గురించి కూడా మీరు అందరూ కూడా జాతి పెట్టుకోవాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు గతంలో ప్రతిసారి చెప్తున్నారు, మేము అధికారంలోకి వీటిలో వస్తే ముస్లింల రిజర్వేషన్స్ తీసేస్తాము అని చెప్పి. ఇక ఇప్పుడేంటంటే బీజేపీ వాళ్ళకి ఇంత అధికారంలోకి వస్తే ఒట్టి ముస్లింలే కాదంట, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని రిజర్వేషన్లు తీసేస్తారంట. ఇక్కడ చాలా మంది మా ఎస్సీ సోదరిమణులు ఉంటారు, బీసీలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలా. కాంగ్రెస్ కు ఓటేస్తేనేమో ఈ పథకాలు ఎట్లాగూ రావు. ఎందుకు రావు అంటే మేము రైతు బంధు పెంచుతామని పెంచకపోయినా మాకే ఓటేసిండ్రు, మేము కేసీఆర్ కిట్టు బంద్ చేసినా మాకే ఓటేసిండ్రు, నీళ్లు సరిగా ఇవ్వకపోయినా మాకే ఓటేసిండ్రు, కరెంటు కట్ చేసినా మాకే ఓటేసిండ్రు, రైతు పెన్షన్ 4000 చేయకపోయినా మాకే ఓటేసిండ్రు. కాబట్టి మమ్మల్ని ఎవ్వరు అడిగేటటువంటి అవసరం లేదు, దిక్కు లేదు అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు మీకు పథకాలు ఇవ్వరు. మనకు పథకాలు రావాలన్నా, రిజర్వేషన్లు ఉండాలన్నా, కలెక్టర్ ఆఫీసు ఇక్కడనే ఉండాలన్నా ఖచ్చితంగా మనం కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మీరందరినీ కూడా తెలియజేస్తూ, బీసీలందరూ కూడా ఒక్కతాటి మీదకి రావాలా. ఇందాక స్వామి గౌడ్ అన్న చాలా చెప్పిండు. లేకపోతే ఏమవుతుందంటే అరే ఎప్పుడు చూసినా బీసీలంతా మాకు టికెట్లు ఇయ్యారా అని చెప్పి కొట్లాడతారు. కానీ బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే గెలిపించుకోలేరు ఇంద్రబాయ్ అని చెప్పి మనల్ని అవమానం చేస్తారు. అందుకే మీరు ఆలోచన చేయాలా. గతంలో అగ్రవర్ణాలకు ఇచ్చినప్పుడు బీసీలందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు అన్నదమ్ములాగా. అదే విధంగా ఇప్పుడు కూడా ఒక బీసీ బిడ్డకి ఇచ్చిండ్రు కాబట్టి బీసీలే కాకుండా అగ్రవర్ణాల వాళ్ళు, ఎస్సీల వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, బీసీ మైనారిటీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి కాసాని జ్ఞానేశ్వరన్నను మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే, కారు గుర్తుకే. పరిధిలోని
వికారాబాద్ ప్రాంతంలో ఎన్నికల సభ నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ పెద్దలు పూజలు మాజీ మంత్రి వర్యులు సత్యానంద రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు స్వామిగౌడ గారికి, మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి సోదర సోదరులు, వేదిక కింద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, అన్ని విషయాలు క్లుప్తంగా మీకు చెప్పడం జరిగింది. మిత్రులు, ఇకపోతే 13 తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఇక 3 రోజులు ఉంది, మనకు 4 రోజులు. 13 తారీఖు జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా మీరందరూ కూడా కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి 3 పార్లమెంట్లో కాంటాక్ట్ చేస్తున్నటువంటి మిత్రులు, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ కానీ. నేను కూడా 5 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చైర్మన్గా ఉన్నా. దానిలో భాగంగానే మీరు బాగా గమనించాలి, ఆ రోజు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, రంజిత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వరుడు, నేను తప్పకుండా ఈ యొక్క ప్రాంతంలో కూడా నాకు తెలిసినటువంటి వ్యవస్థలో కూడా అన్ని విధాల మాకు తోచిన విధంగా సహాయం సహకారం చేసినటువంటి మాట మీకు మరవకూడదు. ఏది ఏమైనా మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా వరకు గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి 10 సంవత్సరాల కాలంలో కూడా ఏ పనులు జరిగినాయనేది వేరే చేసుకోవాలి. 5 నెలల ముందు జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరు ఆలోచన చేయవలసిన అవసరం. ఏ మాటలైతే చెప్పి మాటలు నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మీరు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ తరఫున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి పనులన్నింటినీ కూడా బేరీ చేసుకొని ప్రతి ఒక్క పని, ప్రతి ఇంట్లో, ప్రతి జాగాలో కూడా కేసీఆర్ జ్ఞాపకాలు మనకు ఉన్నాయి. కనుక ఆయన చేసినటువంటి పనులను బేరీ చేసుకొని తప్పకుండా మరొక్కసారి మీరు చూసినట్టయితే కేసీఆర్ గారు ఎప్పుడైతే బయలుదేరిలో బస్సు వేసుకొని తండోపతండాలుగా లక్షలాది జనము పరుగులు తీసుకుని వస్తున్నటువంటి సందర్భం మరవకూడదు. కనుక మిత్రులారా, చాలా వరకు మీరు ఆలోచన చేసినటువంటి విషయాలను తప్పకుండా 13వ తారీఖున ఉదయం మీరు తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటాం. విడిపోయే ఓట్లో ఏవిఎంస్ ఏవైతున్నాయో ఆ 3 ఏవిఎంస్ ఉంటాయి. అందులో మొదట సంఖ్యలో మొదట అక్షరం 1 లోపట మనకు ఈ యొక్క సింబల్ ఉంది. ఆ సింబల్లో కారు గుర్తుంటుంది, నా ఫోటో కూడా ఉంటుంది. తప్పకుండా ఆ సింబల్ ఫస్ట్ నంబర్ మీద ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసింది మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పనిచేస్తూ గెలిచినా ఓడినా వికారాబాద్ నా ఇల్లు అని పనిచేస్తున్నాం సోదరులు మెతుకు ఆనంద్ గారికి, వేదిక మీద గౌరవనీయులు, ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు పాల్గొని ఉద్యమంలో కష్ట నష్టాలు గత 15 రోజుల నుండి మమ్మల్ని మాకు చెప్తూనే ఉన్నారు. నేను ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. దయచేసి అందులో పాల్గొంటూ ఆనాటి ఉద్యమంలో ఉన్న కష్టాలను విడమర్చి చెప్తూ కేసీఆర్ గారు తెలంగాణ రావడానికి ఏ విధంగా కష్టపడ్డారు, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఏ విధంగా తెలంగాణ సాధించారని మనకు కళ్ళగట్టినట్టు చెప్తున్న పెద్దలు గౌరవనీయులు మన కౌన్సిల్ మాజీ చైర్మన్ గారు స్వామిగౌడ్ గారికి, అదేవిధంగా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్గా
5 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ ఒకటే కాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ 3 జిల్లాలు. ఈ 3 జిల్లాలకు సంబంధించి తను జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రతి ఊర్లో తన పాత్ర ఉండేటట్టు ప్రతి ఒక్కరితో మమేకమై అందరితో పరిచయాలుండి పేదవాళ్ళకి కష్టం ఉన్న వాళ్ళకి నేనున్నాను భరోసా ఇచ్చుకుంటూ తను కౌన్సిల్లో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కూడా ఈ ప్రాంతాన్ని విస్మరించకుండా ఈ ప్రాంతం మీద మమకారంతో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఎంపీ అభ్యర్థిగా మన దగ్గర పంపించిన కేసీఆర్ గారు, వారికి కాసాని జ్ఞానేశ్వర్ గారికి అదేవిధంగా వికారాబాద్ మున్సిపల్ అదేవిధంగా మండల్ ఎంపీపీ గారు కానీ అదేవిధంగా వేదిక మీద ఉన్న కౌన్సిలర్స్ కానివ్వండి, పార్టీ అధ్యక్షులు, వికారాబాద్ మండల్ అండ్ మున్సిపల్ పార్టీ అధ్యక్షులు, రైతు బంధు అధ్యక్షులు, వేదిక మీద ఉన్న గౌరవ లేకుంటే 10 ఏళ్ల కిందనో 15 ఏళ్ల కిందనో 10 ఏళ్ల కింద ఉంటుంది. ప్రతి గల్లీ తిరిగిన వికారాబాద్లో, ప్రతి ఊరు తిరిగిన వికారాబాద్లో ఏ గల్లీలో ఏముందో, ఏ ఊర్లో ఏముందో, ఎక్కడ ఏం సమస్య ఉందో కళ్ళకు కట్టినట్టు ఆ రోజు మాట్లాడి, ఆ రోజు నేను వికారాబాద్ మున్సిపల్లో తిరుగుతున్నప్పుడు బోర్లలో నీళ్ళతో, బోర్లు బావులు కూడా తీసుకునేవాళ్ళు, బావులలో నీళ్లు చేసుకొని నీళ్లు వాడుకుంటున్న సందర్భంలో కనీసం వికారాబాద్ మున్సిపల్ అన్న నల్లాల ద్వారా నీళ్ళు ఇవ్వాలంటే ఆ రోజు నేను ఎంత ఇబ్బంది పడి ఎంత కష్టపడి వికారాబాద్ మున్సిపల్ వరకు మాత్రమే నల్లాల ద్వారా నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం ఆ రోజు చేస్తున్నాం. కానీ ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్రం అంతా కూడా ఏ మూలకు ఉన్నా ఎక్కడున్నా ఆడబిడ్డలు కింద పట్టుకొని బయటికి రావద్దు, బరువు తక్కువ అని మిషన్ భగీరథని ఇంటింటికి నల్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చింది మనం చూస్తున్నాం. కానీ ఆడబిడ్డలుగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. అయితే ఎక్కువ మాట్లాడను, ఒక్కటి చూస్తున్నాం మనం. కాంగ్రెస్ వాళ్ళకు నేను వస్తా ఉంటే అక్కడ హైదరాబాద్ బ్రిడ్జ్ కింద పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసుకున్నారు, చదువుకుంటూ వస్తా ఉన్నాయి ఏమేమి రాసిందో దీని మీద. చాలా మార్పు తీసుకొస్తామన్నారు. మార్పు అయితే మనకు అనిపిస్తుంది, ఎందుకంటే 5 ఏళ్లలో వీళ్ళ పాలన ఎట్లుంది, కేసీఆర్ పాలన ఎట్లుండే. కేసీఆర్ ఏమో కష్టపడి పాలన గాడిలో పెడితే 5 ఏళ్లలో అస్తవ్యస్తం చేసి గాలి వదిలేసేది. కేసీఆర్ ఉండగా చెరువులు ఎండిపోకుండా, కాలువలు ఎండిపోకుండా చెరువులకి నీళ్లు తీసుకొచ్చి, ఎక్కడో ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకొచ్చి పచ్చగా ఉండేటట్టు, బోర్లు ఎండిపోకుండా, కరువు రాకుండా చూస్తే 5 నెలల్లో కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. ఎక్కడ పోయినా పంటలు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి. ఈరోజు కనీసం పశువులు తాగాలన్నా కూడా నీళ్లు లేని పరిస్థితి తీసుకొచ్చిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే వస్తున్నప్పుడు ఒక బోర్డు మీద రాస్తున్నారు వాళ్ళు, ఏమని రాశారంటే 47 లక్షల మందికి 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేసినామని రాసింది. వచ్చిందా మీకు? 47 లక్షల మందికి రాష్ట్రంలో 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేసినాం. ఇగో మార్పు వచ్చింది. 43 లక్షల మందికి 43 లక్షల మందికి 43 లక్షల మందికి కరెంటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగానే ఇస్తున్నాం. ఇంటి బిల్లులు ఏం కడతలేదు. అందరికీ 43 లక్షల మందికి కరెంటు బిల్లులు కట్టకుండా ఇళ్ల బిల్లులు మాఫీ చేసినామని ఇచ్చిండ్రా? ఎంత పెద్ద అబద్ధం ఒక్కసారి ఆలోచించండి. మొన్న ఎలక్షన్ కన్నా ముందు అబద్ధాలు చెప్పొచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు అదే అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీకు అందరికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడైనా ఆ కాంగ్రెస్ పార్టీలు సరిగ్గా పనిచేయాలంటే, సోయితో పనిచేయాలంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే కారు గుర్తు మీద ఓటేసి వాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరిగేటట్టు చేయాలని మీకు అందరినీ కూడా కోరుతా ఉన్నారు. లేదంటే ఇంక అంతే సంగతి. ఒక్కటి చెప్తున్నారు, 6 గ్యారెంటీలలో అన్నీ అయిపోయినాయి అంటున్నారు. నాకు అర్థమైన కడికి బస్సు ఒకటి ఎక్కిస్తున్నట్టున్నారు. ఆ బస్సులో ఇంతకుముందు ఏముండంటే ఎక్కడ ఆడోళ్ళు కనిపిస్తే అక్కడ బస్సు ఆగుతుండే. ఇప్పుడు ఏమైందంటే ఆడోళ్ళు కనిపిస్తే తప్పించుకొని పోతుంది బస్సు. ఇది మార్పు తీసుకొచ్చి, అవునా కాదా ఆలోచించండి. ఆడ మనం చూస్తే ఎక్కడన్నా ఒక్క ఆడ నిలబడ్డదంటే డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ ముందర బస్సు ఆపుతుండే. ఇప్పుడు ఏమైందంటే 4 ఆడోళ్ళు కనిపించగానే పక్క రోడే మనందేమో తీసుకొని పోదామని చూస్తా ఉన్నారు. రెండవది ఏమైందంటే ఆడవాళ్ళు రాగానే అమ్మ రండి కూర్చోండి ఆర్టీసీ బస్సులో అని కూర్చుంటుండే. ఇప్పుడు ఏమైంది, డ్రైవర్ తిడుతున్నాడు, కండక్టర్ తిడుతున్నాడు. అక్కడ గౌరవం తగ్గిన విషయాన్ని దయచేసి గమనించండి. మొన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు నాకు, అక్క మేము ఇంతకుముందు బస్సు ఎక్కితే పోయి ఎక్కడికెళ్ళి ఎక్కువ అంటుంది,
ఇప్పుడు బస్ ఎక్కడికి పోతే దాదా మీ దాదా ఎక్కుని ఒకరో టికెట్ తీసుకుంటాం అంటున్నారు. మా గౌరవం పెంచిండు రేవంత్ రెడ్డి, ఆడోళ్ళనైతే తిప్పిస్తున్నాడు అని చెప్పిండు. ఇది ఈరోజు జరుగుతున్న విషయం. 2500 ఇస్తా అన్నాడు కదా, 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఆడబిడ్డలకి 2500 ఇస్తాను అన్నాడు. రాహుల్ గాంధీ అయితే ఆయన చెప్పేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో కోడలికి 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి 2500 వేసేస్తున్నామని చెప్పిండు. వచ్చినాయా? 2500 వచ్చినాయా? మరి గట్ట అబద్ధాలు చెప్తుంటే మనకు వాళ్ళకే ఓటేద్దామా? వాళ్ళకి ఓటేస్తే ఏమంటారు? మేము చెప్పినవన్నీ నమ్మిన, ఇంతకుముందు ఆనంద్ చెప్పినట్టు మేము చెప్పినవన్నీ నమ్మినరు, వీళ్ళకి చేసినా కాదు చేయకుండా ఏం కాదు నడవని అంటారు. నిజంగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాడు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఆగస్టు 15 ఎందుకు? ఎలక్షన్స్ అయిపోగానే జూన్ 5-6 తారీఖు అయిపోతాయి కదా, మరి వేయొచ్చు కదా అప్పుడే. కానీ ఆగస్టు వరకు మిగతా ఎలక్షన్లు కూడా అయిపోతాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు అయిపోతాయి. ఇక అన్ని ఎలక్షన్లు అయిపోతాయి. ఇక మనల్ని అడిగేటోడు ఎవడు ఉండడని ఆగస్టు పెట్టుకున్న విషయాన్ని దయచేసి మా రైతన్నలందరూ గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు 2500 రేవంత్ రెడ్డి గారు మా ఆడబిడ్డలకు 5 నెలలు బాకీ పడ్డావు. 5 నెలలు అయిపోయింది అంటే 12,500 రావాలి. నెలకి 2500 వస్తే బస్సు ఎక్కినప్పుడు 10 రూపాయలు పెట్టుకొని పోనీకి మాకేమి ఇబ్బంది కాదు. కానీ ఫ్రీ బస్ ఒక్కటి చూపించి డబ్బా కొట్టుకుంటున్నారు. దయచేసి గమనించమని మీ అందరు కూడా కోరుకుంటూ ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినట్టు 15,000 రైతు బంధు వేస్తాడు, 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు, వడ్లు కొంటే మద్దతు ధరించి 500 రూపాయలు బోనస్ ఇస్తాడు, భూమి లేనులకు 15,000 అకౌంట్లలో వేస్తాడు. ఒకటి కాదు చాలా చెప్పినారు. కానీ కేసీఆర్ గారు వచ్చి అయ్యా ఊళ్ళల్లో పంటలు ఎండిపోతున్నాయి, రైతులకు ఇబ్బంది అవుతుంది, ఈ కాలంతో నీళ్ళు ఇవ్వని చెప్పిన దాకా నీళ్ళు ఇచ్చే సోయి లేదు ప్రభుత్వానికి. కానీ ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ మళ్ళొక్కసారి మోసం చేయడానికి మన ముందుకు వస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఎట్లుండింది అనేది దయచేసి ఆలోచించి, ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ ఇదే వికారాబాద్ లో అంబేద్కర్ చౌరస్తా నిలబడి రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పిపోయాడు. 2 లక్షల అప్పు తెచ్చుకోకపోతే తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తానని ఇక్కడనే గట్టిగా గొంతు చించుకొని చెప్పిపోయాడు. కానీ ఈరోజు ఎన్ని రోజులైంది? డిసెంబర్ వాయి, జనవరి వాయి, ఫిబ్రవరి వాయి, మార్చి వాయి, ఏప్రిల్ వాయి, మే కూడా పోతుంది. మళ్ళీ ఇంకా ఆగస్ట్ అని చెప్తా ఉన్నాడు. దయచేసి మీరందరూ కూడా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిన వాళ్ళకి ఇంతకుముందు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు. వీళ్ళు వచ్చి తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికైనా ఒక్కరికైనా కనీసం కొత్తగా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయల చెక్ కూడా ఇస్తలేరు. దాదాపు 5 నెలల 1,50,000 పెళ్లిళ్ళు అయినాయి. అంటే 1,50,000 మందికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి. నాకు అర్థమైన కానీ ఆ బంగారం దొరుకుతలేనట్టుంది. కాబట్టి చూస్తున్నట్టున్నాడు, వస్తుందా లేదా ఏడున్నదో కొననికే చూస్తున్నట్టున్నాడు. కానీ కనీసం చెక్ ఇవ్వడానికి మనొక పెద్దమ్మ వచ్చి ఏడుస్తున్నది, బిడ్డ నా మనవరాలు పెళ్లి చేసినాం, నా బిడ్డ కష్టం ఉంది, ఆ 1,00,000 రూపాయలు రాకపోయాను. ఎక్కడ అక్కడ పంపిద్దామన్నా కోడున్నది, పంపించకండి మాకు పంపించకండి అంటున్నారు ఆఫీస్లో. ఇది రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన. దయచేసి ఆనంద్ చెప్పినట్టు వికారాబాద్ జిల్లా ఇచ్చినందుకు, అసలు వికారాబాద్ జిల్లా ఇచ్చినందుకు కేసీఆర్ రుణం తీర్చుకోవాలని ఆనందం గెలిపించి పంపించాల్సింది. కానీ అప్పుడేదో ఇక మీరు చెప్పిన మాటలు నమ్మినారు. ఇప్పటికైనా వికారాబాద్ జిల్లా అట్లాగే ఉండాలి అంటే ఖచ్చితంగా కారు గుర్తు ఓటు వేయండి, వేసి గెలిపించండి అని మీకు అందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను. మీకు చాలా వరకు మీరు ఆలోచిస్తుంటారు. బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మోడీని చూడండి మాకు ఓట్లు వేయండి అంటున్నారు, రామాలయం చూడండి అని మాకు వేయండి అంటున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు? ఇంత చిన్న పౌచ్లు అక్షంతలు పంపిస్తున్నారు. దాని మీద విశ్వేశ్వరరెడ్డి ఫోటో ఉంటుంది, అక్షంతలు ఉంటాయి, మోడీ ఫోటో ఉంది. నేనేం చెప్తున్నా అంటే అక్షంతలు తీసుకోండి, పోలింగ్ రోజు 13వ తారీఖు నాడు అక్షంతలు తీసుకొని నెత్తి మీద చల్లుకొని వచ్చి కారు గుర్తు కోటేయండి, వాళ్ళకు బుద్ధి చెప్పండి అని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. దేవుడు అక్షంతలు తీసుకుందాం, మనం ఏ దేవుడు దేనిపైనా వస్తాయి, మన ఇంట్లో అంతా నెత్తి మీద వేసుకుంటాం, అవే అక్షంతలు వేసుకుందాం. మీ మోసం మేము పసిగట్టినాం, నీకన్నా గొప్పగా మా దగ్గర యాదగిరి గుట్ట దగ్గర గుడి కట్టిండు కేసీఆర్, మరి ఆయనకే ఓటేసి వస్తామని మీరందరూ వెళ్ళి ఓటు వేయండి.
ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు దిగొచ్చి పనిచేసినట్టు. నిజంగా బీజేపీలకు మన ప్రాంతం మీద ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డికి 10 ఏళ్ల జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని బీజేపీలను అడగండి. ఏం చేసినా బీజేపీకి మనం ఓటేయాలి, దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. నిజంగానే జాతీయ హోదా వచ్చుంటే ఈరోజు మన వికారాబాద్ కాల్వల ద్వారా నీళ్ళు వచ్చేది. కానీ మనకున్న డబ్బులనే సర్దుకుంటూ మనము ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ ఉంటే పాలమూరు రంగారెడ్డి ఇప్పటికే కాలువలు అవుతుండే, కానీ రేవంత్ రెడ్డికి ఏ కాలువ ఎక్కడుందో ఏ రిజర్వాయర్ ఎక్కడుందో తెలియదు. కాబట్టి ఆ పాలమూరు రంగారెడ్డి మూసు కూడా ఎత్తట్లేదు. దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తూ వాళ్ళందరూ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని పని చేయాలంటే మీరందరూ ఇందుకెళ్ళి ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు చేసిన పనులు చెప్పి కారుకుంటూ ఓటేసి గెలిపించమని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ జై తెలంగాణ, జై